హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను నా ప్రీవియస్ ఎనాలిసిస్‌లో ఒక మాట చెప్పాను. నాలాంటి వాడు ఎనాలిసిస్‌లు చేసే అర్హత ఈ సీజన్‌కి లేదనిపించింది నాకు అని. నాలాంటి వాడంటే నేనేదో పెద్ద ఎనలిస్ట్‌ననో ఏదో కాదు. ఒక ట్రూ బిగ్ బాస్ ఫ్యాన్. ఒక ట్రూ బిగ్ బాస్ ఫ్యాన్ ఒపీనియన్స్ ఎక్స్‌ప్రెస్ చేయాల్సినంత అర్హత ఈ సీజన్‌కు లేదు అని నాకనిపించింది. అయితే కొంతమంది నిజమైన బిగ్ బాస్ ఫ్యాన్స్ నన్ను ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు నేను ఎనాలిసిస్‌లో ఏమైనా చేస్తే బాగుంటుంది అని ఎక్స్‌పెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. కానీ నన్నెప్పుడు ఫోర్స్ చేయరు. నన్నెప్పుడు ఇబ్బంది పెట్టరు చేయమని. ఫస్ట్ థింగ్, నేను లైవ్ చూడడం కంప్లీట్‌గా మానేశాను. లైవ్ అనేది చూడడం లేదసలు. కుదిరినా కూడా చూడడం లేదు. అంటే నేను ఫ్రీగా ఉన్నా కూడా అప్పుడు 'బిగ్ బాస్' లైవ్ చూడాలి అని నాకు ఏమాత్రం అనిపించట్లేదు. అయితే ఫ్యామిలీ వీక్‌లో అప్పుడప్పుడు చూశాను. అయితే అది కూడా ఎందుకు చూశానంటే, వీళ్ళు నేను అనుకుంటున్న వీళ్ళు ఒకటేనా కాదా అని చెప్పి చూశాను. అక్కడ కూడా ఇంకా నా ఒపీనియన్ ఏదైతే ఉందో అది ఇంకా సొలిడిఫై అయిందే తప్ప ఏమాత్రం నేను తప్పుగా అనుకున్నాను వీళ్ళ గురించి అని నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ వీక్‌ని చూస్తే అదంతా ఓవర్ డ్రామటైజేషన్. అనవసరమైన నాటకాలు, నాటకీయత ఎక్కువగా కనపడ్డాయి నాకైతే. ఒక్కరు, కనీసం ఒక్కరు కూడా నిజంగా, నిజాయితీగా నాకైతే అనిపియలేదు. ఇక ఒక్కసారి ఈ వీక్ ఓటింగ్ ఆర్డర్, అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్. అదేంటి? అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ఎలా బయటకొస్తుంది అంటే, బయటకొస్తుంది. అంతా బయటకొస్తుంది. ప్రతి విషయము ముందు రోజే ప్రతి విషయము బయటకొచ్చేస్తా ఉంది. అప్పుడప్పుడు ఈ గొర్రెల మందకు కాజా తినిపిస్తూ ఉంటాడు బిగ్ బాస్. ఆఫ్‌కోర్స్ ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అయిపోయింది అని వీడియోలు పెట్టేశారు కదా! హడావిడిగా ప్రతి ఒక్కడు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని సర్దుబాట్లు చేసుకొనుంటారు. అయితే ఇక్కడ యాక్చువల్ ఓటింగ్ ఆర్డర్ చూస్తే కళ్యాణ్ టాప్‌లో ఉన్నాడు ఈ వీక్‌లో. ఈ వీక్ గురించి మాట్లాడుతున్నా. ఈ వీక్‌లో ముగ్గురు లేరు నామినేషన్స్‌లో. సుమన్, తనుజ, రితు ఈ ముగ్గురు లేరు నామినేషన్స్‌లో. ఇంకా ఆరుగురున్నారు. ఆరుగురి ఓటింగ్ ఆర్డర్, అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ మనం చూస్తే ఒకసారి కళ్యాణ్ టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్, డిమాన్ థర్డ్ పొజిషన్, భరణి ఫోర్త్ పొజిషన్, సంజన ఫిఫ్త్, దివ్య లాస్ట్ సిక్స్త్ పొజిషన్. దీన్ని నమ్మచ్చా అంటే ఖచ్చితంగా నమ్మచ్చు. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ లీక్స్ చేసే ఛానెల్‌లో ఏదైతే చెప్తున్నారో అవన్నీ 100% అలాగే జరిగాయి. ఎవరెవరి తరపున ఎవరెవరు వస్తున్నారు, ఏ ఏ ఆర్డర్‌లో వస్తున్నారు, ఫస్ట్ ఎవరి పేరెంట్స్ వస్తున్నారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. ఇవన్నీ ప్రతీదీ వాళ్ళు చెప్పినట్లుగానే అదే ఆర్డర్‌లో జరుగుతూ వస్తున్నాయి కాబట్టి, ఈ ఓటింగ్ ఆర్డర్ కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం 100% నమ్మొచ్చు. ఇక దీంట్లో మిగిలిన ముగ్గురు, తనుజ అందరికీ తెలిసినట్టే టాప్‌లో ఉంది ఓటింగ్‌లో. రితు బాటంలో ఉంది. సంజన, దివ్య ఉన్నారు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పొజిషన్స్‌లో. వాళ్ళిద్దరి మధ్యలో ప్లేసు సంపాదించుకుంటుంది రితు. ఇక సుమన్ అన్న ఆటలో అరటిపండు. బిగ్ బాస్‌కు ఒక కుషన్ సుమన్. ఆయనను ఎప్పుడు వీళ్ళు ఎలిమినేట్ చేయాలనుకుంటే అప్పుడు ఎలిమినేట్ చేసుకుంటారంతే. నా ప్రీవియస్ ఎనాలిసిస్‌లో ఖచ్చితంగా 100% విని ఫాలో అయిన వాళ్ళకి తెలుసు. నేనేం చెప్పానంటే డెమాన్, రీతు, దివ్య ఈ ముగ్గురిలో ఇద్దరు మాత్రమే టాప్ 5లో ఉంటారని చెప్పాను. సో దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఈ ఓటింగ్ ఆర్డర్ నేను చెప్పిన అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ప్రకారం కళ్యాణ్, ఇమాన్యుయల్ తర్వాత డెమాన్ ఉన్నాడు. అంటే టాప్ 4 డెమాన్ ప్లేస్ ఇప్పుడు. ఇక మిగిలింది ఫిఫ్త్ ప్లేస్. ఆ ఫిఫ్త్ ప్లేస్ కోసం సుమన్, భరణి, సంజన, దివ్య వీళ్ళందరూ పోటీ పడతా ఉన్నారు కదా! పోటీ పడతా ఉంటే దీంట్లో దివ్య ఎందుకు ఉండొచ్చు అని నేను అనుకున్నానంటే అప్పుడు రీజన్, సీజన్ 1 నుంచి చూసుకుంటే మనం అర్చనా శాస్త్రి దగ్గర నుంచి, ఆ తర్వాత గీతా మాధురి గాని, ఆ తర్వాత రేవంత్ గాని, ఆ తర్వాత ఇప్పుడు వారణాసి రామ్ శర్మ గారి మనవరాలు దివ్య గారు గాని, ఇలా ఒక వర్గానికి ఈ ఈ లిస్ట్‌లో శ్రీరామ్ చంద్ర కూడా చేరతాడు. కానీ నేను కావాలనే ఎక్స్‌క్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే శ్రీరామ్ వర్గపరంగా కాదు, తన వ్యక్తిత్వ పరంగా అక్కడ నిలబడ్డాడు. సో టాప్ 5లో ఒకరు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఆ వర్గానికి ఇప్పుడు ఉన్న ఏకైక ప్రతినిధి దివ్య. సో దివ్య గారిని
టాప్ 5లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు అంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైతే ఆ వర్గానికి ప్రతినిధులు ఉన్నారో బిగ్ బాస్లో వాళ్ళు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అంతే, చాలా సింపుల్. దివ్య ఏదో తనూజాని ఎక్స్‌పోజ్ చేసేసింది కాబట్టి దివ్యని ఉంచేశారు. ఇంత అనాలిసిస్ అక్కర్లేదమ్మా. కేవలం ఆమె వర్గం ఏంటి అనేది చూసుకుంటే చాలు. ముందు నుంచి సీజన్ 1 నుంచి చూసుకుంటూ వస్తే ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరెవరున్నారు, ఏ పొజిషన్స్‌లో ఉన్నారు అని చూసుకుంటే మనం చాలు. మీలో ఎంతమంది గమనించారో తెలీదు గానీ, ఈసారి కన్నడ, తెలుగు అనేది రాలేదు. ఎంతమంది గమనించారు ఈ విషయాన్ని? కన్నడ, తెలుగు రావాలి కదా మళ్ళీ ఆటోమేటిక్‌గా. లాస్ట్ టైం అది చాలా విపరీతంగా ప్రచారం చేసిన ఒక కాన్సెప్ట్ అది. అలాంటి కాన్సెప్ట్‌ను ఈసారి ఎందుకు వదిలేశారు? ఇక నాగన్న, ఎర్ర ప్యాంట్ ఏసుకున్న నాగన్న తనూజ గారితో అన్నమాట. ఒక్క ఇన్సిడెంట్ చాలు పాతాళానికి పడిపోవడానికి, టాప్ నుంచి పాతాళానికి పడిపోవడానికి. ఎలా పడిపోతారయ్యా? అది నిజంగా బలుపే అయితే ఎలా పడిపోతారు? అది వాప్ అయితే పడిపోవచ్చు. అంటే అది బబుల్ అయితే పగిలిపోయే ఛాన్స్ ఉంది, బుడగైతే. కానీ అది ఒకవేళ నిజమైన బలమైతే ఎలా పడిపోతారు? ఒక ఇన్సిడెంట్తో టాప్ నుంచి పాతాళానికి ఎలా పడిపోగలరు? అది కూడా ఉన్న 3-4 వారాల్లో. ఏ రకంగా సాధ్యం? ఏ రకంగా సాధ్యం అంటే, ఒకవేళ ఆ వాపు బిగ్ బాస్ క్రియేట్ చేసిన వాపే అయితే, సుమన్ గారికి కానీ లేదా తనుజ గారికి కానీ ఆ వాప్ అనేది బిగ్ బాస్ క్రియేట్ చేసిన వాపే అయితే పడిపోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఒక్కసారి విత్డ్రా చేసేసుకుంటే తన పిఆర్ టీమ్ను ఆటోమేటిక్గా కిందికి పడిపోతుంది. అదేంటి బిగ్ బాస్ పిఆర్ టీము కంటెస్టెంట్స్ కోసం ఎందుకు పనిచేస్తారు అంటే, సీజన్ 6లో నేను ఒక అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్లో అప్పుడు నాకు ఇంకో ఛానల్ ఉండేది, ఆడియన్స్ థియరీ అని. దాంట్లో వ్యూస్ చాలా ఎక్కువ ఉండేవి, థౌజండ్స్ ల్యాక్స్లో కూడా వ్యూస్ ఉండేవి. అలాగే ఓటింగ్ కూడా ల్యాక్స్లో ఉండేది. పోల్ పెడితే ఒక పోల్లో నేను అబ్జర్వ్ చేసి, అంటే మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేసి మానిటర్ చేసి నేను ఒక అనాలిసిస్ చేశాను. అంటే 500 ఓట్లు పడినా కూడా రేవంత్కు శ్రీహాన్కు ఇద్దరికి అదే డిఫరెన్స్ కనపడేది. 5,000 ఓట్లు పడినా అదే డిఫరెన్స్ కనపడేది. 50,000 ఓట్లు పడినా అదే డిఫరెన్స్ కనపడేది. ఎలా కనపడుతుంది? అలా ఎలా కనపడుతుంది? ఓట్లు పెరిగే కొద్దీ ఆ డిఫరెన్సెస్ అటు ఇటు అవ్వాలి, కానీ అది ఎగ్జాక్ట్గా అలాగే మెయింటైన్ అవుతూ పోయింది అంటే చివరి వరకు, అంటే కొన్ని ల్యాక్స్లో ఓట్లు పోలైనా కూడా ఫస్ట్ 100 ఓట్స్కి ఏదైతే పర్సంటేజ్ కనపడతా ఉందో, చివరికి కొన్ని లక్షల ఓట్లు పడినా కూడా అదే పర్సంటేజ్ మెయింటైన్ అయ్యేది. ఎప్పుడు మెయింటైన్ అవుతుంది అలా? అంటే ఒకే ఒకళ్ళు రెండింటినీ కూడా మేనేజ్ చేస్తున్నప్పుడే అలా సింక్రనైజేషన్తో దాన్ని రన్ చేయగలుగుతారు. 2 డిఫరెంట్ పార్టీస్ అయితే మాత్రం ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు విపరీతంగా పెరిగిపోవాలి, ఒకసారి వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకు విపరీతంగా పెరిగిపోవాలి. కానీ ఒకే పర్సన్, ఒకే టీము రెండింటినీ ఆపరేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరికి ఎన్ని వేయాలి అనేది వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం రన్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి అది ఆ రకంగా రన్ అయింది అనేది నా ఒపీనియన్. దాన్ని నేను విత్ ఎవిడెన్స్, అంటే స్క్రీన్ షాట్స్తో సహా, అంటే 1000 ఓట్లకు, తర్వాత 5,000 ఓట్లకు, ఆ తర్వాత 15,000 ఓట్లకు, ఇలా స్క్రీన్ షాట్స్ తీసి మరీ షేర్ చేశాను. షేర్ చేసి చూడండి, ఎన్ని ఓట్లు పడినా కూడా ఆ పర్సంటేజీలు మాత్రం అలాగే ఉంటున్నాయి ఇద్దరివి. ఆ 45, 46 ఎంత ఉండేది అప్పుడు, అదే మెయింటైన్ అయ్యేది వాళ్ళిద్దరిది ఎప్పుడు పెట్టినా. ఇప్పుడు ఎలా అయితే తనూజ గారికి ఆ 45-46% ఓటింగ్ పడతా ఉందో, అలాగే అప్పుడు ఆ ఇద్దరికి కూడా పర్సంటేజ్ను చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇక కళ్యాణ్కు చాలా స్ట్రాంగ్ పిఆర్ టీం ఉంది అని బయట వినపడుతున్నమాట. చాలా స్ట్రాంగ్ పిఆర్ టీం లేకపోతే కళ్యాణ్ ఆ పొజిషన్లో నిలబడలేడు. కళ్యాణ్ బిహేవియర్కు, కళ్యాణ్ క్యారెక్టర్కు, కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కు, ఆ పొజిషన్కు ఏమాత్రం అర్హుడు కాదు. ఎప్పుడో వెళ్ళిపోవాల్సినోడు కళ్యాణ్. అయితే ఇక్కడ కళ్యాణ్కు ఉన్న ఆ స్ట్రాంగ్ పిఆర్ టీం అనేది బిగ్ బాస్ పిఆర్ టీమేనా, లేకపోతే వేరే ఏదైనా సొంత పిఆర్ టీమా అనేది నాకు కొంచెం డౌటు. ఎందుకంటే అది సొంత పిఆర్ టీం అయి ఉంటే ఈ పాటికి కన్నడ, తెలుగు ఫీలింగ్ను రెచ్చగొట్టడానికి ట్రై చేసేవాళ్ళు. అంటే ఆ పిఆర్ టీం, కళ్యాణ్ పిఆర్ టీము, కళ్యాణ్ వెల్ఫేర్ కన్నా బిగ్ బాస్ షో ఇమేజ్ దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు అనేది మనం భావించాలి. అలా ఏ పిఆర్ టీం పనిచేస్తుంది? సొంత పిఆర్ టీం అయితే డబ్బులు ఇచ్చేవాడు,
డబ్బులిచ్చేవాడికి పని చేస్తుందా? లేకపోతే 'బిగ్ బాస్' టీమ్ గురించి పని చేస్తుందా? అది 'బిగ్ బాస్' పీఆర్ టీమ్ అయితేనే 'బిగ్ బాస్' టీమ్ గురించి పనిచేస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఈసారి 'బిగ్ బాస్' టీమ్ యాక్చువల్‌గా టాస్క్‌లు డిజైన్ చేయడం గానీ, లేకపోతే నామినేషన్ టాస్క్‌ని డిజైన్ చేయడం గానీ, అద్భుతంగా ఉంది వాళ్ళ ఆహ్, షోని రన్ చేసిన విధానం అయితే. ఆ టాస్కుల్లో వాళ్ళు ఒక చిన్న ట్విస్ట్‌ను ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ప్రతి టాస్క్‌లో అంటే రెగ్యులర్ టాస్క్‌లే చాలా వరకు. కానీ ఆ టాస్క్‌లో ఒక చిన్న ట్విస్ట్‌ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఆ టాస్క్‌ను మరింత ఇంట్రెస్టింగ్‌గా, మరింత కాంప్లెక్స్‌గా మార్చేశారు ప్రతి టాస్క్‌ను. అంటే ప్రతి టాస్క్‌ను చాలా డైమెన్షన్స్ నుంచి ఆలోచించాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు కంటెస్టెంట్స్‌కు. అయితే ప్రతి విషయంలో వాళ్ళు ఆ మైక్రో మేనేజ్‌మెంట్, టూ మచ్ ఇంటర్వెన్షన్ అనే దానివల్ల ఈ సీజన్‌లో నిజమైన 'బిగ్ బాస్' ఫ్యాన్స్‌కు ఇంట్రెస్ట్ పోవడానికి ఒక కారణం అనేది నా ఒపీనియన్. టూ మెనీ వాక్ ఇన్స్, వాకౌట్స్. టూ ఫ్రీక్వెంట్ వాక్ ఇన్స్, వాకౌట్స్. ఇవి కూడా సీజన్ మీద ఇంట్రెస్ట్‌ను దిగజారు చేశాయి అనేది నా ఒపీనియన్. పైగా ఆ సీజన్ ఎలా రన్ అవ్వాలి? ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవ్వాలి? అనే దాన్ని పూర్తిగా తమ కంట్రోల్‌లో ఉంచుకోవాలని 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ ప్రయత్నించడం కూడా ఈ సీజన్ 'బిగ్ బాస్' ఫ్యాన్స్ దృష్టిలో దిగజారిపోవడానికి ఒక కారణం అనేది నా ఒపీనియన్. వైల్డ్ కార్డ్స్‌ను అసలు ఎందుకు తెచ్చారో అర్థం కాలేదు. ఆ వైల్డ్ కార్డ్స్‌లో స్టఫ్ ఉన్న వాళ్ళనేమో ఏదో ఒక మిషన్ మీద బయటికి పంపించేశారు. ఆయేషానేమో అంటురోగం అని చెప్పి, అంటురోగం కాని జ్వరాలను అంటురోగం అని చెప్పి మరి అంటగట్టి మరి బయటికి పంపించేశారు. ఆయేషా ఉంటే ఈ వీళ్ళ గేమ్ వేరేగా ఉండేది. గౌరవ్ గాని, నిఖిల్ గాని, రాము గాని వీళ్ళ గేమ్ వేరే రకంగా ఉండేది. సాయి గాని, రమ్య గాని వీళ్ళందరి గేము మరో రకంగా ఉండేది ఆయేషా ఉండుంటే. ఆయేషాను బయటికి పంపించిన విధానం అయితే నిజంగా సొల్లు రీజన్ అది. సంజన గారి లాంగ్వేజ్‌లో చెప్పాలంటే తొక్కలో డెసిషన్ అది. ఇక శ్రీజను బయటికి పంపించిన విధానం గురించి మనం చాలా సార్లు మాట్లాడేసుకున్నాం. మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో, వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం దానికి ఎవరైతే అడ్డమొస్తారు అనిపిచ్చారో వాళ్ళను తీసుకుంటూ వెళ్ళిపోయారు. మరి అలాంటప్పుడు వాళ్ళని లోపలికి తీసుకురావడం ఎందుకు? మళ్ళీ ఆ రకంగా బయటికి పంపియడం ఎందుకు? భరణి అయితే నిజంగా ఇమాన్యుయల్ చెప్పినట్టు అదొక హాస్టల్‌లాగా పోవడం, రావడం, పోవడం, రావడం. అసలు ఫస్టు ఆయన ఇంట్రడక్షన్‌లోనే ఆయన బయటికి పోయి మళ్ళీ లోపలికొచ్చాడు. సింబాలిక్‌గా అప్పటినుంచి బయటికి పోతున్నాడు, వస్తున్నాడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు. ఈ ఫ్యామిలీ వీక్‌లో ఒక అద్భుతం ఏంటంటే నిజంగా ఆయన గురువు అని చెప్పిన వ్యక్తి ఎవరు అని మనమంతా తలలు బద్దలు కొట్టేసుకున్నాం. ఎవరై ఉండొచ్చు అని. ఆయన నాగబాబు గారని రివీల్ చేశారు. మన నాగన్న. అసలు నిజంగా ఆ రివలేషన్‌కైతే నిజంగా మైండ్ పోయింది. అసలు ఎవరన్నా ఎక్స్‌పెక్ట్ చేశారా? గురువంటే నాగబాబు గారు అయ్యుంటారని? కదా! ఎక్సలెంట్ గదా! అసలు ఏం ట్విస్ట్ అది. ఆఖరికి స్టేజ్ మీదకొచ్చి ఆయన కూడా నేను 'బిగ్ బాస్' చూడనని జెప్పారు. మరి సీజన్ 4లో ఆయన అభిజిత్ గురించి ఆయన సపోర్ట్‌గా ఆయన ట్వీట్స్ చేయడము, ఆ తర్వాత అభిజిత్ ఎళ్లి ఆయన్ని కలవడము, ఆయన్ని కలిసినప్పుడేమో నాగార్జున బ్యాడ్ అయిపోయాడు నిన్నలా మోకాళ్ళ మీద నిల్చోబెట్టినప్పుడు అని ఆయన చెప్పడము, నేను చాలా రెగ్యులర్‌గా ఫాలో అయ్యానని చెప్పడము. మరి అప్పుడు చెప్పింది అబద్ధమా? ఇప్పుడు చెప్పింది అబద్ధమా ఆయన? అలాంటి గురువుగారి డైరెక్షన్‌లో రాటు తేలిన భరణి ఆయన ఆడుతున్న గేమ్ చూస్తే నిజంగా సిగ్గుపడాలి. 'బిగ్ బాస్' టీమ్ యాజమాన్యం వాళ్ళు కొన్ని రికమెండేషన్స్‌కు తలొగ్గి, వాళ్ళు చేస్తున్న పనులకు నిజంగా వాళ్ళని చూసి వాళ్ళే సిగ్గుపడాల్సిన పరిస్థితి అది. భరణి గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక హోస్ట్. ఆయనకి ఎర్ర ప్యాంట్లు, ఆ ఎర్రపూల చొక్కాలు ఏసి మరి 'బిగ్ బాస్' టీమ్ యాజమాన్యం సింబాలిక్‌గా అప్పుడప్పుడు మనకు గుర్తు చేస్తూనే ఉన్నారు. ఈయన హోస్ట్ కాదు కేవలం ఒక రెడ్ ఫ్లవర్ మా చేతిలో ఒక కీలుబొమ్మ అని. ఆయన నిన్న తనూజ గారిని అడిగిన మాటలు, కెప్టెన్ అయ్యాక తలకు పొగరు తలకెక్కిందా అని అడుగుతున్న మాటల్లో ఆ మాడ్యులేషన్ చూస్తే ఆయన నిజంగా ఆయన ఎంత వీక్ హోస్ట్ అనేది ఆ 2 సెంటెన్సెస్‌లో ఆయన చెప్పకుండానే డిస్‌ప్లే చేశారు. ఆయన ఆయన తనను తాను ఎక్స్‌పోజ్ చేసుకున్నారు. ఆ మాటలు మాట్లాడిన విధానంలోనే. ఆ మాట్లాడాల్సిన ఇంటెన్సిటీ ఏంటి? ఆ మాటల వెనకాల ఉండాల్సిన ఫైర్ ఏంటి? కానీ ఆయన మాట్లాడిన విధానం ఏంటి? ఈయన నాగన్న కాదు. చెవిలో 'బిగ్ బాస్' టీమ్ ఏం చెప్తే అది మాట్లాడే డూడు బసవన్న. ఇక కంటెస్టెంట్ల దగ్గరికెళ్దాము. ఎవరెవరు ఎలా ఉన్నారని.
నేను ఫ్యామిలీ వీక్ యాక్చువల్‌గా తనుజ గారి ఫ్యామిలీ వీక్ చూడాలనుకున్నాను. ఎందుకంటే ఆమె ఏదైతే ఆమె బిహేవియర్, ఆమె ఆమె బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మనకు చూపిస్తున్నదా? లేకపోతే ఫ్యామిలీ దగ్గర ఎవరైనా న్యాచురల్‌గా ఉంటారు. సో, ఆ ఫ్యామిలీ దగ్గర కూడా ఆమె అలాగే బిహేవ్ చేస్తారా? అలాగే బాడీ లాంగ్వేజ్ ఉంటుందా? ఆ మాట్లాడే ఆ మాడ్యులేషన్, నంగిగా, ముద్దుగా మాట్లాడాలని ట్రై చేస్తారు గదా! అది అలాగే ఉంటుందా అని చూస్తే అలా లేదు. ఫ్యామిలీతో ఉన్నప్పుడు అలా లేదు ఆ మాట్లాడే తీరు. మిగతా అప్పుడు మాట్లాడే తీరు మారిపోతా ఉంది. అంటే అది తెచ్చిపెట్టుకున్నదే తప్ప అది నిజం కాదు. అయితే ఇక్కడ ఒక దారుణం ఏంటంటే నిజంగా నేను లైవ్ చూడడం మానేయడం ఎందుకంటే, ఒకసారి నా అనాలిసిస్ మీరు గమనిస్తే ఒక చోట నేను కళ్యాణ్‌ను తనూజ ఒకవేళ అవకాశం వస్తే తనూజలో ఎవరిని తన టీమ్‌మేట్‌గా ఎంచుకోవాలనుకున్నప్పుడు కళ్యాణ్ శ్రీజకి చెప్తాడు. నేను తనూజని అడిగాను ఒకవేళ సేఫ్ జోన్‌కి వెళ్ళాల్సొస్తే అంటే నేను సాక్రిఫైస్ చేస్తాను. నువ్వే సేఫ్ జోన్‌కెళ్దువు అని ఒప్పుకుంది తనూజ అని చెప్పింది అని చెప్పాడు. కానీ అక్కడ దగ్గరగా గంటన్నర, 2 గంటలు, 3 గంటలు చూపిచ్చాడు ఆ సీన్‌ను. ఆ ఒక్క సెంటెన్స్‌ని కట్ చేసేసాడు లైవ్‌లో. నేను లైవ్ చూశాను అనే కాన్ఫిడెన్స్‌తో నేను ఆ మాట అబద్ధం అని చెప్పాను. కానీ యాక్చువల్‌గా నేను చెప్పింది తప్పు. అంటే ఆ డిఫర్డ్ లైవ్ టెలికాస్ట్‌లో అది లైవ్ కాదు డిఫర్డ్ లైవ్. దాంట్లో కూడా మ్యానిప్యులేషన్స్ చేస్తున్నారు. ఇంకా అలాంటి మ్యానిపులేటెడ్ టెలికాస్ట్‌ను చూడాల్సిన అవసరం ఏంటి? నేను సీజన్ 5లో ఈ అనాలిసిస్‌లు మొదలుపెట్టాను. ఆ సీజన్ 5లో నేను వేరే ఛానెల్‌లో చేసేవాడిని. టీమిక్స్చర్‌లో చేశాను. ఆ తర్వాత కొన్ని నిజాలు తెలియడం వల్ల నేను సొంతంగా అనాలిసిస్ చేయడం మొదలుపెట్టాను. కొన్ని నిజాలంటే ఏంటి అంటే, ఈ గొర్రెల మంద అందరూ కలుస్తారు. ఎప్పుడు? 'బిగ్ బాస్' సీజన్ స్టార్టింగ్ ముందు ఈ గొర్రెల మంద అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు. ఈ సీజన్‌లో మనము ఎలా రివ్యూస్ చేయాలి? ఏం చేయాలి? ఎలా ఉండాలి? అని వాళ్ళు కలిసి డిస్కస్ చేసుకుంటారు. ఆ డిస్కషన్‌లో ఇతను కూడా ఉన్నాడు. అనే విషయం నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. నేను అప్పటి వరకు అతను కొంచెం లెర్న్డ్ పర్సను, కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సను. సో, అతను ఈ గొర్రెల మందలో ఒక గొర్రె కాదు అనుకునేవాడిని. కానీ ఈ గొర్రె కూడా ఆ గొర్రెల మందలో ఒక పార్ట్ అండ్ పార్సెల్ అని చెప్పి అర్థమైంది నాకప్పుడు. ఎందుకంటే ఆ మీటింగ్‌కెళ్ళిన వాళ్ళే నాకు చెప్పారు. ఆ మీటింగ్‌కెళ్ళిన వాళ్ళలో ఒక వ్యక్తి అంటే సీజన్ 4లో సీజన్ 5లో యాక్టివ్‌గా ఉన్న ఒక రివ్యూయరు. ఈ లీక్‌లన్నీ అందరికన్నా ముందు ఇచ్చేవాడతను. అరుణ్, అరుణ్ అని. చాలా సిన్సియర్ అండ్ చాలా జెన్యూన్ హార్టెడ్ పర్సన్. అతనితో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది. అతను కూడా ఆ మీటింగ్‌కు పిలిచారంట అతన్ని కూడా. కానీ అతను వెళ్ళలేదు. కానీ ఎవరెవరు ఆ మీటింగ్‌కొచ్చారు అనే విషయం అతను నాకు చెప్పాడు. సో, ఈ గొర్రెల మంద కొంతమంది ఒకళ్ళకు, కొంతమంది ఇంకొకరికి ఇలా సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళు చేస్తా ఉన్నారు గదా! దాన్ని కూడా మీరు నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ గొర్రెలంతా కలిసి ప్లాన్ చేసుకొని మరీ చేస్తా ఉంటారివి. ఎందుకు అంటే ఆహ్, అంటే ఇప్పుడు సీజన్‌లో ఒకవేళ గొడవలు, రైవల్రీ వీళ్ళందరూ ఎక్కువగా మాట్లాడే మాట రైవల్రీ అనేది. రైవల్రీ ఎందుకుండాలండి? ఎవడికి వాడు నీతిగా, నిజాయితీగా ఉంటే రైవల్రీ అనే విషయం ఎక్కడి నుంచి వస్తుందసలు? సపోజ్ మనం ఎగ్జాంపుల్‌గా సీజన్ 4నే తీసుకుంటే, అభిజిత్ అఖిల్‌తో రైవల్రీ కోరుకోలేదెప్పుడు. కానీ అఖిల్ అభిజిత్‌తో రైవల్రీ కోరుకున్నాడు. సో, ఇక్కడ నీతిగా, నిజాయితీగా ఉన్న వాళ్ళెవరు తెచ్చిపెట్టుకున్న రైవల్రీని కావాలని కోరుకోరు. ఆ ప్రాసెస్‌లో ఆహ్, జరుగుతున్న దీంట్లో ఇన్సిడెంట్స్‌లో ఏదైనా గొడవలైతే అవ్వచ్చు. కానీ ఆ తర్వాత కలిసిపోతారు వాళ్ళంతా. ఆఖరికి టాప్ 5లో పొజిషన్ కోసం జరిగే టాస్క్ ఉంటుంది గదా! ఆ టాస్క్ తర్వాత అభిజిత్ అఖిల్‌ను చాలా కార్డియల్‌గా హగ్ చేసుకొని మరీ అతన్ని కంగ్రాట్ చేస్తాడు. సో, కంగ్రాచ్యులేట్ చేయాల్సిన చోట కంగ్రాచ్యులేట్ చేశాడు. అఖిల్ ఎక్కడైతే ఆహ్, 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 కన్నింగ్ గ్రూప్ గేమ్ ఆడాలని ట్రై చేశాడో, అక్కడ దాన్ని కౌంటర్ చేశాడు. అంతే తప్ప అతను బాగా ఆడినా కూడా అతనితో రైవల్‌గానే ఉండాలి, గొడవ పడాలి అని అభిజిత్ ఎక్కడా ట్రై చేయలేదు. అభిజిత్ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. ట్రూ, ట్రూ విన్నర్. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్స్‌లో ఒక ట్రూ విన్నర్ ఎవరంటే అభిజితే నా ఒపీనియన్‌లో.
ఇప్పటి వరకు ఇంకెవరు ట్రూ విన్నర్ కాదు. అందుకే ఇప్పటికీ అభిజిత్ జనాల మనసులో అలా ఉండిపోయాడు. ఎందుకంటే అతను జనాలు గెలిపించిన విన్నర్ అతను. ఇలా ఈ వాపు ద్వారా వచ్చిన విన్నర్ కాదు, అది నిజమైన బలుపు, నిజమైన బలం. అది జనాల ఓట్ల ద్వారా, జనాల అభిమానం ద్వారా ఎమర్జ్ అయిన విన్నర్ అభిజిత్. మిగతా వాళ్ళందరూ నా దృష్టిలో వీళ్ళంతా కొనుక్కున్న, తెచ్చిపెట్టుకున్న ఓటింగ్ ద్వారా గెలిచిన వాళ్ళు అంతే తప్ప నిజమైన విన్నర్స్ కాదు. బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ మీద నిజంగా ట్రూ బిగ్ బాస్ లవర్స్ అభిమానాన్ని సంపాదించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, వేల మీద లెక్కపెట్టి తగినంత మంది ఇప్పటి వరకు వచ్చిన కంటెస్టెంట్స్ అందరిలో. దాంట్లో నాకు తెలిసి నవదీప్ ఫస్ట్లో, ఆ తర్వాత అభిజిత్, ఆ తర్వాత శ్రీరామ్, ఆ తర్వాత ఓటీటీ సీజన్లో హమీదా నాకు తెలిసి, ఆ తర్వాత ఏముంది, ఏం లేదు, అంతా డొల్లే. ఆ తర్వాత బిగ్ బాస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, బిగ్ బాస్ టీం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది బిగ్ బాస్ షో అనేది. సో ఈ బయట ఈ రివ్యూయర్స్ మధ్యలో వార్స్ కానీ, ఈ ఫ్యాన్ వార్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేయాలని చూస్తారు ఈ గొర్రెల మంద. వాళ్ళు కొంతమంది కావాలనే కొంతమంది సైడ్ తీసుకుంటారు, కొంతమంది కావాలనే ఇంకొక సైడ్ తీసుకుంటారు. తీసుకొని ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఈ ఫ్యాన్ వార్స్ జరగాలి, ఫ్యాన్ వార్ జరిగితే వాళ్ళకి వ్యూస్ వస్తాయి. వాళ్ళు వ్యూస్ కోసమే, వాళ్ళు కేవలం వాళ్ళ వ్యూస్ కోసమే తప్ప వేరే ఏ రకమైన నీతి నిజాయితీ అనేది మీరు ఫ్లాష్ లైటు, టార్చ్ లైటు, సెర్చ్ లైటు ఏదేసి ఎతికినా కూడా వాళ్ళల్లో కనపడదు. మీకు కనపడితే వాళ్ళు గొర్రెలు అవరు. కొంచెమన్నా సిగ్గు, శరం, నీతి, నిజాయితీ ఇలాంటివి ఉంటే ఈ గొర్రెల్లో దివ్య ఎలిమినేట్ అవుతుందని వీడియో పెట్టారు కదా, ఆ తర్వాత వీడియోలో ఏదో అనుకోని పరిణామాలు సంభవించాయి అక్కడ. సంభవించి ఎలాగైనా దివ్యాను ఉంచితే మనము తనుజాను ఎక్స్పోజ్ చేయడానికి అవుతుంది, ఒక రైవలరీ క్రియేట్ అవుతుంది. యాడ్ నుంచి క్రియేట్ అవుతుందిరా అయ్యా. సీజన్ 7 సంగతి, 7 8 నిఖిల్ గౌతమ్ మధ్యలో రైవలరీ జరిగింది. గౌతమ్ నిజంగానే రైవలరీ పెట్టేసుకొని ఆ బాటం నుంచి టాప్కి వెళ్ళాడా, పిఆర్ టీముల ద్వారా వెళ్ళాడా? అప్పుడు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద గౌతమ్ గౌతమ్ అని పిచ్చెక్కిపోయిన వాళ్ళు ఏరి ఇప్పుడు ఎక్కడన్నా కనపడుతున్నారా ఒకడన్నా? ఎందుకంటే అవి పిఆర్ టీంలు కాబట్టి వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వస్తారు, వాళ్ళ కామెంట్లు పెడతారు, వాళ్ళ ఓట్లు వేస్తారు, అలాగే ఈ రివ్యూయర్స్కి హైప్ ఇస్తారు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు గమనించండి, ఇప్పుడు ఈ మధ్య ఒక గొర్రె ఏదో రివ్యూలో వింటూ ఉంటే వినపడిందంటే, ఒక వినపడిన సెంటెన్స్ ఆ గొర్రె మాటల్లోనే. చూడ్డానికేమో 70,000 వ్యూస్ వచ్చేసాయి, దాంట్లో సగం మంది పైన, కనీసం అంటే సగం మంది పైన ఇంకా ఎక్కువ వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వెళ్ళిపోతున్నారు అన్నాడు. అంటే ఇక్కడ ఆ మిగతా వాళ్ళంతా ఎవరు? వాళ్ళు పిఆర్ టీం. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళకు. వాళ్ళు వస్తారు, వాళ్ళు రివ్యూ చూస్తారు, రివ్యూ చూసి వాళ్ళు పెట్టాల్సిన కామెంట్స్ పెడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు. వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు జెన్యూన్ బిగ్ బాస్ లవర్స్ కాదు, బిగ్ బాస్ వ్యూయర్స్ కూడా కాదు. వాళ్ళు కేవలం పిఆర్ టీం మెంబర్స్ అంతే. ఇక్కడ మా గెస్ట్ హౌస్ పక్కన, అంటే ఇప్పుడు నేను యూపీలో ఒక లోపల బాగా మార్మల్ ప్లేస్ అనుకోండి ఇది. ఇక్కడ బదౌన్ అంటారు దీన్ని. ఇక్కడ ఒక దాతాగంజ్ అనే ఒక ఏరియాలో ఉన్నాను. ఇక్కడ పక్కనే ఒక ఫంక్షన్ ప్యాలెస్ ఉంది మా గెస్ట్ హౌస్ పక్కనే. దాంట్లో ఇప్పుడు 11:30 టైము, ఇప్పటికి ఇంకా పాటలు వినపడుతున్నాయి చూడండి. సో ఇక్కడి దాకా వచ్చాక ఇప్పుడు మనం దీన్ని ఆపి నేను మళ్ళీ తర్వాత ఎప్పుడో చేసి అంత ఓపిక లేదు. యాక్చువల్గా ఈ సీజన్కు చేయడమే ఎక్కువ. సో అంత ఇంట్రెస్ట్గా మనం ఈ సౌండ్స్ ఉన్నాయి, డిస్టర్బెన్స్లు ఉన్నాయి అని చెప్పి ఆపి మరి చేయాల్సినంత అవసరం కానీ అర్హత కానీ ఈ సీజన్కి లేదు. కాబట్టి ప్లీజ్ బేర్ విత్ మీ. ఇక టాప్ టు బాటమ్ మనం ఒక్కొక్క కంటెస్టెంట్ను చూసామంటే, తనుజ క్యాప్టెన్సీ టాస్క్లో సుమన్ను, అంటే మొన్న రీసెంట్గా జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో సుమన్ను వెళ్ళు అని చెప్పింది. అంటే ఆ ప్లాంక్ పెట్టాక, లాస్ట్ ప్లాంక్ పెట్టాక ఆ ప్లాంక్ను ఆమె పెట్టుకొని సరిచూసి మరి ఓకే వెళ్ళు అని చెప్పింది. వెళ్ళు అని చెప్పాక వెళ్ళాక ఆ తర్వాత ఆ ఇష్యూ రైజ్ అయింది, ఏది దాన్ని సరిగ్గా పెట్టలేదు నిజంగానే. సో అక్కడ తనుజ తప్పు చేసినా కూడా ఆ తప్పును ఆమె ఒప్పుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తూ ఉంది. అంటే తప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తూ ఉంది. దాని ద్వారా ఆమె మరింత దిగజారిపోయింది. ఇక
కళ్యాణ్‌ని చూస్తే మనం నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు బాగుండాలంతే. నీ దగ్గర నుంచి నాకేం ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. నువ్వెక్కడున్నా గానీ నువ్వు బాగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అదేదో పాత పాటుందబ్బా! ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా అని అలా కళ్యాణ్ నువ్వెక్కడున్నా నువ్వు బాగుండాలి. నీ దగ్గర నుంచి నాకేం ఎక్స్‌పెక్టేషన్స్ లేవు అంటున్నాడు. మరి ఇదే కళ్యాణ్ ఎళ్ళి పక్కన పడుకొని అంటే ఆమె కూర్చునుంటే పక్కన మోచేతి మీద వాలి పడుకుని, ఒకవేళ నీకు నాలాంటి వాడు ఎవరన్నా లైఫ్‌లో వస్తే నీకు ఓకేనా? ఇది ఎక్స్‌పెక్టేషన్ కాక ఇంకేంటి బాసు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఈ నిబ్బా మాటలు, నిబ్బా పనులు? తనను తాను చాలా తెలివైనవాడిగా ఊహించుకుంటూ తన గురించి తాను ఓవర్‌గా ఊహించుకునే ఒక కన్‌ఫ్యూజ్డ్ పర్సన్ కళ్యాణ్. ఆ విషయం అతను సంచాలకుగా ఉన్న ప్రతి టాస్క్‌లో చాలా క్లియర్‌గా, చాలా ఎవిడెంట్‌గా డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇమాన్యుయల్ కెప్టెన్ అయిన టాస్క్ ఆ బాల్స్ స్టిక్ జాకెట్స్ వేసుకుని ఉంటే ఆ బాల్స్‌ని కొట్టే టాస్క్‌లో అసలు అది లైవ్‌లో చూసిన వాళ్ళకి నిజంగా మైండ్ పోతుంది. ఏంట్రా వీడు? ఏం చేస్తున్నాడురా వీడు? అనిపిస్తుంది కళ్యాణ్‌ని చూస్తే. ఆ 'బిగ్ బాస్' ఆ టాస్క్‌లో లిటరల్‌గా తిడతాడు కళ్యాణ్. తిట్టి రేయ్! నీ సొంత తెలివితేటలు అనవసరంగా వాడొద్దురా. నేనిచ్చిన డైరెక్షన్స్ ప్రకారం గేమ్ ఆడించురా అని చెప్తాడు 'బిగ్ బాస్'. ఆ తర్వాత మొన్న సంచాలకుగా ఉన్నాడు. సుమన్, సంజన గారు ఆ బాక్సులు ఒకదాని మీద ఒకటి పెట్టే టాస్క్‌లో, ఆ టాస్క్‌లో కూడా ఇతను అనవసరంగా అతిగా ఆలోచించి వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేసి ఆ టాస్క్‌ను నిజంగా ఆహ్, దాన్ని ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయాడు కళ్యాణ్. ఆ రోజు తనూజ కళ్యాణ్‌ని క్వెషన్ చేసింది. ఈరోజు తనూజ సంచాలకుగా ఉండి తనూజానొచ్చి డిమోన్ పవన్ క్వెషన్ చేస్తే, క్వెషన్ చేయడానికి నువ్వెవడురా అసలు అని అడుగుతా ఉంది తనూజ. అర్థమైందా? ఆమేమో సుమన్ తరపున సుమన్ బానే ఆడాడు. నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, ఫెయిల్డ్ సంచాలక్ అని కళ్యాణ్‌తో మాట్లాడొచ్చు. కానీ డిమన్ వచ్చి రీతు కరెక్ట్‌గా ఆడింది, సుమన్ కరెక్ట్‌గా ఆడలేదు అని చెప్పి సంచాలక్‌గా ఆమెను క్వెషన్ చేయకూడదు. అసలు ఎవరు నువ్వు అని అడిగింది. ఆ తర్వాత మళ్ళీ సవరించుకుంది. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని. ఎవరు నువ్వు అంటే ఎందుకు ఆ తర్వాత వెంటనే వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసు. నేను హౌస్‌మేట్‌ను అంటాడు. సో అది తెలుసు కాబట్టి నేను ఇంతకుముందు కూడా తనుజ గురించి చెప్పా. తనుజ మాట్లాడుతున్నా కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. ఆమె మైండ్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు బ్రెయిన్. రాము విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆమె బ్రెయిన్ ప్రాసెస్‌లోనే ఉంటుంది. అమ్మ నాన్న అడిగినట్లు చెప్పు అని, కాదు బయటికెళ్ళాక అందరితో బాగా హ్యాపీగా కలిసుండు అని చెప్తుంది. అలాగే ఇక్కడ కూడా నువ్వు అసలు అడగడానికి అనేసి ఆ తర్వాత ఎందుకు అడుగుతున్నావు అంటుంది. నెక్స్ట్ ఇంకొక విషయం, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అనే మాటలు పెద్దవా లేకపోతే పో అనడం పెద్దదా అన్నాడు నాగన్న. మరి క్యాప్టెన్సీ టాస్క్లో దివ్యను తనుజ ఏమంది? క్రేజీ అంది. క్రేజీ అంటే ఏంటి? పిచ్చేగా. ఆమె దివ్య తెలుగులో పిచ్చి పిచ్చిగా మాట్లాడకంది. ఈమె ఇంగ్లీష్లో క్రేజీగా మాట్లాడకంది. క్రేజీగా మాట్లాడడం అన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అన్నా రెండు ఒకటే. ఈ టాస్క్‌లో మనం గమనిస్తే వెనక నుంచి చాలా ఫీబుల్‌గా మనకు ఒక వాయిస్ వినపడుతుంది. కళ్యాణ్ వాయిస్. నువ్వు చూసి అంతా ఓకే అని వెళ్ళు వెళ్ళు అని చెప్పాకే కదా! అంటే అంటే అతను హాఫ్ బాయిల్డ్ ఇంగ్లీష్‌లో ఏదో చెప్తాడది. నువ్వేదో చేశాకని ఏదో మాట్లాడతాడు. అది హాఫ్ బాయిల్డ్ ఇంగ్లీషు. అవి మనకు రావు, గుర్తుండవు కూడా. కళ్యాణ్ హాఫ్ బాయిల్డ్ ఇంగ్లీషు. ఏదో చెప్తాడు. నువ్వు ఏదో డిసైడ్ చేసి ఏదో అన్నట్టుగా ఒక మాట చెప్తాడు ఏదో. చెప్పి నువ్వు వెళ్ళన్నావు అంటాడు అని వినపడుతుంది మనకు వెనక నుంచి. కానీ ఇక్కడ కళ్యాణ్ తనను తనూజ ఎలా క్వశ్చన్ చేసిందో ఫెయిల్డ్ సంచాలక్ అని, అలా కళ్యాణ్ తనుజను క్వశ్చన్ చేయడానికి సిద్ధపడ్డు. ఇక్కడ కళ్యాణ్ క్వశ్చన్ చేయాల్సింది తన కోసమో తను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికో కాదు. అక్కడ జరుగుతున్న అన్యాయం, తప్పు జరుగుతూ ఉన్నప్పుడు ఆ తప్పును ప్రశ్నించాలి. కానీ ఆ తప్పును ప్రశ్నించే ధైర్యం లేనివాడు దేనికి పనికొస్తాడు? అది అది ఏ రకమైన వ్యక్తిత్వం? ఆ వ్యక్తిత్వానికి మెచ్చి నిజంగా ఎవరన్నా ఓట్లేస్తారా? ఎవరు ఓట్లేయరు నాకు తెలిసి. ఎవరు ఓట్లేస్తారు? ఆ పీఆర్ టీంలు లేకపోతే బిగ్ బాస్ టీం వేపించే ఓట్లు తప్ప నాకు తెలిసి నిజంగా కళ్యాణ్‌ను
అద్భుతంగా ఆడాడు. ఏ టాస్క్ బాగా ఆడాడు? నాకు తెలిసి కళ్యాణ్ బాగా ఆడి ఓడబొడిసిన టాస్క్‌లు ఏమీ లేవు. ఫస్ట్‌లో ఆడపిల్లలతో, ఆడలేని వాళ్ళతో ఆడి జై బాలయ్య అని రెచ్చిపోయాడు ఒకసారి. ఆ తర్వాత ఎప్పుడు ఆడాడు టాస్క్? ఏ టాస్క్‌లో విపరీతంగా పెర్ఫార్మ్ చేశాడు టాప్ అని. వీళ్ళు అవాయిడ్ చేసుకుంటూ వెళ్తారు. టాస్క్ పెర్ఫార్మెన్స్‌లో పోలిస్తే నిజంగా పోల్చాల్సి వస్తే కళ్యాణ్ కన్నా ఇమ్మాన్యుయల్ బాగా పెర్ఫార్మ్ చేస్తాడు టాస్క్‌లో. అది మైండ్ యూజ్ చేయాల్సిన టాస్క్లైనా లేదా ఫిజికల్ బలం అవసరమైన టాస్క్లైనా కానీ రెండిట్లో కూడా ఇమ్మాన్యుయల్ ఈజ్ ఎ బెటర్ పర్ఫార్మర్ దాన్ కళ్యాణ్. కానీ ఇమ్మాన్యుయల్ వీక్నెస్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ వీక్నెస్ వచ్చి అతని సేఫ్గా వెళ్ళిపోవాలనుకొని అందరితో కలిసి ఉండాలనుకొని నెక్స్ట్ అవినాష్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడేమో. నామినేషన్స్కి రాగానే బయటకు వెళ్ళిపోతాడు కమెడియన్ అంటే అని అవినాష్ను, రోహిణిని వీళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తీసుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఇతను నామినేషన్స్కి భయపడ్డాం. ఈ రెండిటి వల్ల ఇమ్మాన్యుయల్ గేమ్ దెబ్బతింది. నెక్స్ట్ సేఫ్ గేము అనవసరంగా వెనకాల కుట్రలు పన్నుతాడు తప్ప ముందుకు వచ్చి ఏమి మాట్లాడడానికి ట్రై చేయడం. దానివల్ల ఒక కన్నింగ్ గేమర్గా కనపడతాడు తప్ప ఒక తెలివైన గేమర్గా కనపడ్డం. డెమాన్ పవన్ చూస్తే మనము డెమాన్ పవన్ ఆ ఫిజికల్ టాస్కుల్లో ఆ డెడికేషన్ కానీ కమిట్మెంట్ కానీ నెక్స్ట్ ఆ హౌస్లో ఆ వంట చేస్తూనే కనపడతాడు ఎప్పుడు. నిజంగా చాలా పేషెన్స్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ డెమాన్ పవన్ ఫస్టే బయటే ప్లాన్ చేసుకుని వచ్చాడు ఒక ట్రాక్ నడపాలి అని. అంటే జనాలను మోసం చేయాలి అని ముందే డిసైడ్ అయ్యి లోపలికి వచ్చాడు. తర్వాత నేను లైట్ టాస్క్ చెప్పా కదా, కళ్యాణ్ క్యాప్టెన్ అయిన టాస్క్. ఆ టాస్క్లో 2 సార్లు లైవ్లో నేను చూశాను, 2 సార్లు మోసం చేశాడు. ఒకసారి కాదు, ఒకసారి దివ్యకు కళ్ళతో సైగ చేశాడు 3 సార్లు. ఆ తర్వాత కళ్యాణ్కు కాళ్ళతో షూస్తో సైగ చేసి చూపించాడు. సో ఇది ఫెయిర్ అండ్ స్క్వేర్ గేము కాదు, ఫెయిర్ అండ్ స్క్వేర్ క్యారెక్టర్ కాదు ఇది. సో అతను బేసిక్గా అతని క్యారెక్టర్లో ఫ్లా ఉంది. ఏది చీట్ చేసైనా కానీ గెలవాలి అనే ఒక యాటిట్యూడ్ ఉంది అతనికి. సో అది వ్యక్తిత్వం అంటారా? నా దృష్టిలో అయితే కాదు. ఇక దివ్య, నా టాప్ 5 క్యాండిడేటు దివ్య లేకపోతే భరణి. ఎందుకంటే భరణి వెనుక బలమైన శక్తి ఉంది కాబట్టి. ఇంకా బలమైన శక్తి అని ఎందుకు చెప్పుకోవడం లేండి, అంతకుముందు ఉంటే బలమైన శక్తి అని నేను ఇండైరెక్ట్గా చెప్పేవాడిని. నాగబాబు గారు ఉన్నారు కాబట్టి భరణి గారి వెనకాల ఆ రికమెండేషన్ వల్ల ఏమన్నా టాప్ 5కి వెళ్ళాల్సి వస్తే భరణి గారు వెళ్ళొచ్చు. లేకపోతే దివ్య ఎందుకంటే ఆ వర్గానికి అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్స్, ఆ లోపల ఆ టీంలో ఆ వర్గానికి సంబంధించిన మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళ ప్రభావం వల్ల దివ్య వెళ్ళొచ్చు. వీళ్ళిద్దరూ దొంగలే, దొందే వీళ్ళిద్దరూ. ఎందుకంటే దివ్య వచ్చి టాప్లో భరణి గారిని పెట్టింది. ఏ రకంగానూ భరణి అప్పుడు టాప్లో ఉండడానికి అర్హుడు కాదు, భరణి ఆ పొజిషన్లో కూడా లేడు న్యాయంగా. కానీ ఆ మాట చెప్పి పెట్టాక నాకు ఒక బాండ్ ఏర్పడింది అని చెప్పింది. బాండ్ ఏర్పడింది అని చెప్పాక కూడా అతనికి నిజం చెప్పడానికి ట్రై చేయలేదు, అతన్ని ఆ మాయలోనే ఉంచేసింది. దివ్య భరణిని కేవలం వాడుకోవాలని చూసింది, ఒక పద్మనాభ సింహలాగా వాడుకోవాలని చూసింది. భరణి కూడా దివ్యను వాడుకోవాలని చూశాడు. దివ్య బయట నుంచి వచ్చింది కాబట్టి దివ్య దగ్గర నుంచి వీలైన విషయాలు లాగాలి, బయట ఎలా పోతుందో చూసి దాన్ని బట్టి గేమ్ మార్చుకోవాలి, అది ఇదని భరణి ట్రై చేశాడు. సో వీళ్ళిద్దరిది ఆ మధ్యలో వాళ్ళిద్దరూ చెప్పుకుంటున్న బాండ్ ఏదైనా ఉంటే అది కేవలం బాండ్ విత్ బెనిఫిట్సే తప్ప బాండ్ విత్ ఎమోషన్స్ ఖచ్చితంగా కానే కాదు. దొందే, ఇద్దరే. ఇక రీతు టాప్ 5 టాప్ 6కు అర్హత లేదా రీతుకు అంటే చెప్పలేం. ఎందుకంటే మనము ఆమె ఎవరు, ఇనయా సుల్తానా సీజన్ 6లోనా ఆమె, సీజన్ 6లో ఇనయా సుల్తానా గారు వాసంతితో చెప్పిన మాటల ప్రకారం బయట 3 పేర్లు చెప్పి, అంటే బిగ్ బాస్ టీంలో 3 పేర్లు చెప్పి వాళ్ళ దగ్గర నేను విపరీతంగా కష్టపడ్డాను, వాళ్ళ 3 దగ్గర, అందుకే నేను ఎలిమినేట్ అవుతానని నాకేమాత్రం భయం లేదు అని చాలా క్లియర్గా చాలా చెప్పారు. అది ఎక్స్పోజ్ అనాల్సిన అవసరం లేదు, అది జరిగే విషయమే. ఎప్పుడు ప్రతిసారి ఇలా దాంట్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ వాళ్ళ దగ్గర కష్టపడేవాళ్ళు,
కొంతమంది అమ్మాయిలను లోపలికి పంపిస్తారు. వాళ్ళను వీలైనంత ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఆ ఇన్‌కమ్, వీక్లీ ఇన్‌కమ్ము, అలాగే వాళ్ళకు ఆ నేము, ఫేము రావడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. దానికి గాను వీళ్ళు ఒళ్ళు దాచుకోకుండా వాళ్ళ దగ్గర కష్టపడాలి. సో, రీతు గారు ఒకవేళ అలా ఒళ్ళు దాచుకోకుండా ఏమన్నా కష్టపడి ఉంటే సీజన్‌కి ముందు వాళ్ళ దగ్గర, రీతు గారు ఎక్కడి వరకు వెళ్తారనేది మనం చెప్పలేం. అంతా ఇంతేనా? ఓటింగు, గీటింగు ఇట్లాంటివి ఏమి ఉండవా? అంటే ఓటింగ్‌ను వాళ్ళే మ్యానిపులేట్ చేసుకుంటారు. అంతేకాకుండా మనం సీజన్ 4లో కరాటే కళ్యాణి గారు కంటెస్టెంట్‌గా ఉన్నారు గదా! ఆవిడ ఈ మధ్య ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. బిగ్ బాస్ గురించి చాలా మొన్న ఈ మధ్య కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఒక ఛానెల్ వాళ్ళు పిలిచి ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు, అంటే ఆమె ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఆమె ఒక మాట చెప్పారు. నేను ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చాను. బయటకొచ్చాక నాకు ఎలా ఓట్స్ పడ్డాయి, ఎన్ని ఓట్స్ పడ్డాయి ఒకసారి చూపించండి అంటే జస్ట్ నవ్వి దాటేశారు అంతే తప్ప నాకు చెప్పలేదు నాకు ఎన్ని ఓట్లు పడ్డాయి కూడా అని కరాటే కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఏ కంటెస్టెంట్‌కి ఎన్ని ఓట్లు పడతాయని కనీసం ఆ కంటెస్టెంట్‌కి కూడా చెప్పరు వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు. సో, ఇంత దరిద్రంగా వెళ్తా ఉన్న షోలో ప్రతిసారి మనం చకోర పక్షుల్లాగా ఎదురు చూడడం. ఏంటి ఈసారన్నా కనీసం ఎవరైనా విన్నింగ్ మెటీరియల్, విన్నింగ్ క్వాలిటీస్ ఉన్న విన్నింగ్ మెటీరియల్ ఎవరన్నా మనకి ఎదురు పడతారా? బయట పడకపోతారా? అని ఆశగా ఎదురు చూడడం, నిరాశ చెందడం. ఇది చాలా కామన్ అయిపోయింది కాబట్టి, ఈ షో గురించి మనం వీలైనంత ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. అయితే నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఆర్కియాలజీ. అంటే మన ప్రపంచం ఎప్పటి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, ఎక్కడెక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంతగా డెవలప్ అయింది, ఎక్కడ ఏ సివిలైజేషన్ ఫస్ట్ స్టార్ట్ అయింది, ఆ సివిలైజేషన్ ఏ లెవెల్స్ దాకా ఇవాల్వ్ అయింది, డెవలప్ అయింది, ఇలా చాలా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్తో సహా మనకు బయటపడుతూ ఉంటాయి. వాటిని స్టడీ చేయడము ఇది నాకు చాలా ఇంట్రెస్ట్. నెక్స్ట్ మన హిస్టరీ, మన హిస్టారిక్ పీపుల్ లైక్ మహారాణా ప్రతాపు లేదా చావా టైంలో నేను యాక్చువల్గా ఆయన సంభాజీ గురించి ఒకటి చేద్దామని చెప్పి ఆ మెటీరియల్ కూడా నేను తయారు చేసుకున్నాను. అంటే పాయింట్స్ కూడా తయారు చేసుకుని నోట్స్ కూడా తయారు చేసుకున్నాను. కానీ చేయలేదు అంతే. ఎందుకబ్బా మనకి ఇంట్రెస్ట్ అని చెప్పి మనము మనల్ని ఇష్టపడే వాళ్ళ టైం వేస్ట్ చేయడము అనేది ఎంతవరకు కరెక్టు అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చేశాను. ఇప్పుడు ఇది 37 మినిట్స్ ఇప్పటికి. ఇది 39 మినిట్సో 38 మినిట్స్ దగ్గర ఎండ్ అవ్వబోతా ఉంది. 40 మినిట్స్ అనుకోండి. ఈ 40 మినిట్స్ మీ వాల్యుబుల్ టైంను నేను వేస్ట్ చేసినట్టే కదా! ఇది అది మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే పర్వాలేదు కానీ, ఇంట్రెస్టింగ్ టాపిక్ కాకపోయినా కేవలం నా వ్యూస్ మీద, నా ఒపీనియన్స్ మీద, నా హానెస్ట్ ఒపీనియన్స్ మీద మీకున్న గౌరవము, రెస్పెక్ట్ వల్ల మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు వినడానికి ట్రై చేయడం వల్ల మీ వాల్యుబుల్ టైం వేస్ట్ కాకూడదు అనేది నా ప్రైమరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్గా ఉంటుంది ఎప్పుడు. చిన్నప్పటి నుంచి ఎక్కువగా పుస్తకాలు చదవడం కానీ, వొరాషియస్ రీడింగ్ ఉండేది అలవాటు చిన్నప్పుడు బాగా. దానివల్ల అలాగే ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా నేను నెట్లో చదువుతూ ఉంటాను. రకరకాల ఆర్టికల్స్, రకరకాల సబ్జెక్ట్స్ గురించి చాలా చదువుతూ, చాలా నేర్చుకుంటూ ఉంటాను. నాకు వంటలు కూడా ఇష్టమేనండోయ్. నేను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని ఉంటాను యాక్చువల్‌గా. హెడ్ ఆఫీస్ అహ్మదాబాద్‌లో మాది. అక్కడ నాకు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. దాంట్లో నేను మార్నింగు, ఆఫ్టర్‌నూను మాకు బ్రేక్‌ఫాస్ట్, లంచు ఆఫీస్‌లో అయిపోయినా నైట్ మాత్రం నేను వండుకొని తింటాననమాట. సో, రకరకాల ప్రయోగాలు చేయడము, రకరకాల వంటలు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో, బిగ్ బాస్ కాకుండా మనం ఏ టాపిక్ మీద మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి ప్లీజ్.